నిన్న నా పైన ఒక మినీ యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. బియ్యం ఫ్యాన్స్ వర్సెస్ మీ అనేసి. ఎందుకంటే నేను బియ్యం పైన చాలా కోపం అయితే పడ్డాను. అంటే బ్రహ్మముడి సీరియల్ పైన చాలా కోపం అయితే పడ్డాను. ఈరోజు కూడా ఆ కోపాన్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సరే, మన పిల్లలు కానీ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా తప్పు చేస్తా అన్నారంటే వాళ్ళని మనం ఎలాగైతే దండిస్తామో ఆ దండించే రైట్స్ అయితే నాకున్నాయి. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి బ్రహ్మముడిని అంతలా ప్రేమిస్తానో నాకు తెలుసు. అలాంటి బ్రహ్మముడి సీరియల్ శుభం కార్డు పడేటప్పుడు ఇలాగ చేయడం, ఇలాగ అన్వాంటెడ్ సీన్స్ తీసుకొచ్చి, అన్వాంటెడ్ పర్సన్స్ తీసుకొచ్చి సీరియల్లో ఏదో మెలికి పెట్టాలి, తిప్పాలి, అటు చేయాలి, ఇటు చేయాలి అనేసి చాలా కుట్రలు అయితే జరిగాయి. ఆ కుట్రల గురించి అయితే నేనైతే మరొకసారి స్టాండ్ తీసుకొని, మీరేమన్నా అనుకోండి, ఫ్యాన్స్గా మరొకసారి అయితే చెప్తాను మీకు. సీరియల్ అనేది ఎప్పుడన్నా ఎండ్ అవ్వచ్చు. మీరు ప్రతి ఒక్క దానికి ప్రిపేర్గా ఉండండి. మీకు ఎగ్జాంపుల్ కొన్ని అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు అమ్మా నాన్న పెళ్లి రోజు జరుగుతా అంటే కూతురు అనేది రాకుండా ఉంటుంది. ఆ కూతురు అట్ట కూడా ఇంట్లో ఉండి ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉండి, ఓకే కలిసి ఉండి వాళ్ళతో విభేదాలు ఉన్నాయి రాలేదనుకో మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రేవతి గారు అంతా కలవడిగా ఉంటే ఒక ముఖ్యమైన పండగ, రేవతి గారు కలిసిన తర్వాత ఒక ముఖ్యమైన పండగ, ఆ పండగకి అమ్మా నాన్న పెళ్లి రోజు జరుగుతా అంటే రావాలా వద్దా? అది వదిలేండి, ఓకే. పెళ్లి రోజు అనేది సింపుల్, వదిలేద్దాం. అది అయిపోయిన తర్వాత ఒకరు కాదు ఇద్దరు కోడళ్ళు శ్రీమంతం జరుగుతుంటే ఆ ఇంటి ఆడబిట్టి రావాలనుకుంటాంటారా వద్దనుకుంటాంటారా? మీరే చెప్పండి. మీ ఊహకే వదిలేస్తాను. ఎందుకు అన్వాంటెడ్ సీన్స్ పెట్టి సీరియల్ లేపుతా అంటున్నారు. అలాగే రుద్రాణి గారిని బయటికి పంపించేసిన తర్వాత మంచి జరిగింది కదా అని మీరు అనుకోవచ్చు. రుద్రాణి గారిని బయటికి పంపించాలంటే ఇంకా 1,90 ఈ విధంగా కషాయం కలిపేదానికి ఆ మాత్రలు ఎన్ని కలిపింది అవన్నీ తెలిసినా కానీ అప్పుడు బయటికి పంపిన వాళ్ళు జస్ట్ ఒక కషాయం కోసం బయటికి పంపించాడు. అన్వాంటెడ్ అని నేనైతే చెప్తాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకోటి మీకు ఇక్కడే వచ్చింది రేఖా క్యారెక్టరు అన్వాంటెడ్ అని చెప్పాను. రేఖా క్యారెక్టర్ వచ్చిన తర్వాతే కదా, రేఖ వల్లనే కదా రుద్రాణి గారు తప్పు చేశారు. రుద్రాణి గారు రేఖ రాని, రాహుల్ రాని, ఎవరని రాని తప్పు చేస్తూనే ఉంటారు. అదైపోయిన తర్వాత ఏ కన్న తల్లైనా సరే అత్త కోడలన్నా పక్కన ఉంటారు, కానీ అత్త అలాగే ఆ అత్తోళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉంటారు. కానీ కన్న తల్లి లేకుండా ఎక్కడన్నా సరే, చరిత్రలో ఎక్కడన్నా సరే మీరు డెలివరీ చేసిండే అమ్మాయిని నాకు చూపిలేరు. ఎందుకంటే అక్కడ లేదు, ఆ స్కోప్ లేదు. అక్కడ మన కనకం గారిని తీసుకురాకుండా కావ్యాకి డెలివరీ చేయడం ఏందో నాకైతే విచిత్రంగా ఉంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కావ్యాక్ డాక్టర్లు వేరే ఉంటారు, స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు. ప్రజెంట్ డాక్టర్ ఎలా మారిపోతారో నాకైతే అర్థం కాలేదు. అంటే డెలివరీ చేసే టైంకి డాక్టర్ మారిపోయారు. అది కాకుండా మనకు ముందు రోజే కావ్యాకి ఏం కాలేదు, అది కషాయం వల్ల ఏం ప్రాబ్లం లేదు, అంతా విడిగుడ్ అయిపోయింది అనేసి చెప్పారు కదా. ఆ చెప్తే ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడ పోయింది, కావ్య డెలివరీ టైంలో ఆ డాక్టర్ లేకుండా ఎక్కడ పోయింది అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. అలాగే అక్కడ మినిస్టరు ప్లస్ హాస్పిటల్ ఓనరు వాళ్ళకి ప్రాబ్లం నిన్న క్రియేట్ అయిందంట, రేపే డెలివరీ అంట. అంటే వాళ్ళు త్వరగా చేరాలి అనేసి అన్నారు. కానీ త్వరగా అంటే రేపు చేరాలని చెప్పలే కదా. వాళ్ళు కావ్య డెలివరీ కోసం అక్కడే వెయిట్ చేస్తా అంటే అప్పటికప్పటికే అక్కడ డాక్టర్ని చూపించారు, ఇక్కడ తీసుకొచ్చేస్తారు. ఇది ఎలా ఉందంటే ఏదో ట్రైన్ టైం అయిపోతుంది, ఒక అరగంటలో మనం పరిగెత్తాలన్నట్టు ఎత్తి గుడ్లు ఎత్తుకొని బీజారుకొని వేసుకొని ఎలాగైతే పరిగెత్తామో ఆ విధంగా అయితే అన్వాంటెడ్గా సీరియల్ని అయితే ఎండ్ చేయాలనేసి అయితే ఫిక్స్ అయినట్టుంటారు. అందుకోసం అనేసి ఇంత ఫాస్ట్గా అయితే పోతుంది. మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను. ఏం క్వశ్చన్ అడిగారంటే సీరియల్ ఫాస్ట్గా బాగాలేదు అనేసి అన్నారు. ఫాస్ట్గా పోలేదు అనేసి అన్నాను. అలాగే ఇప్పుడు ఫాస్ట్గా పోతామని అంటాను. ఇప్పుడు మనము అన్నం కూడా అగవు అని తిన్నామంటే గొంతు పట్టుకుంటుంది మనకి. అన్నము మనం నిదానంగా తినాలి. అదే కానీ కొంచెం నిదానంగా ఇలా తిన్నామంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పటికీ అయ్యేది అరగంటలో తినాల్సిన 2 గంటల సేపు పడుతుంది. ఆ విధంగా అయితే అయింది. ఇప్పుడు ఏమైపోతుందంటే అన్నం టొకటొకటొకటగా తినేసి గొంతు పట్టుకునేసి అని దగ్గుకుంటా అక్కడ అన్న ఆత్మ వచ్చిపోతే ఏం చేసేది చెప్పండి? ఆ విధంగా అయితే తయారైన పరిస్థితి. సరే, అదంతా వదిలేద్దాం. మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది అనేసి క్లియర్ కట్గా అయితే మీకు చెప్తాను చూడండి. కావ్యకి కవల పిల్లలు అయితే పుట్టబోతున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే పుట్టబోతున్నారు. ఆ అమ్మాయి అబ్బాయి పుట్టిన తర్వాత మన కావ్య బిడ్డ ఆ పాప ఉంది కదా, ఆ పాప అయితే ఇంటికి అయితే అంటే కావ్యకి అయితే దూరం కాబోతుంది అనేసి మనకైతే క్లియర్ కట్గా 2000% కాదు 1,00,000% అయితే మనకు తెలిసిపోయింది. ఎందుకు ఎలా చెప్పగలవు అనేసి మీరు అనుకోవచ్చు. ఏం లేదు, మీకు సింపుల్ ఒక లాజిక్ చెప్తాను. ఒకసారి పూజారి గారు అంటే మనకు 1 నెల 1.5 నెల ముందు పూజారి గారు ఒకసారి జాతకాలు చెప్పారు కదా. ఈ ఇంట్లో
మీకు ఇద్దరు పిల్లలు పుట్టబోతున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టబోతున్నారు. అబ్బాయి మీతోనే ఉంటాడు కానీ ఆ అమ్మాయి బయట ఉంటుంది. ఆ అమ్మాయి మీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు ఆ అమ్మవారి అవతారంలో పరాశక్తి లాగా అయితే మీ ముందరకు వచ్చి నిలబడుతుంది అనేసి అయితే చెప్పారు కదా. అంటే మీకు అర్థం చేసుకోండి, ఆ అమ్మాయి లక్షణంగా ప్రతి ఒక్క సీరియల్లో మనం ఏం చూస్తాం, పోతే బీదింట్లోకి ఎంత బీదింట్లోకి పోతారంటే అంత బీదింట్లోకి పోతారు మార్చిన తర్వాత, బిడ్డలు మార్చిన తర్వాత. కానీ ఇక్కడ అలా కాకుండా ఫుల్ రిచ్, అంటే దుగ్గిరాల ఫ్యామిలీ, అంటే దుగ్గిరాల ఫ్యామిలీకి ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉండే ఫ్యామిలీకి అయితే ఆ పాప అయితే పోబోతుంది. ఆ పాప పోయిన తర్వాత ఆ పాప ఆ ఇంట్లో ఎలాగైతే గొప్ప బిడ్డలాగైతే బతుకుతుంది, ఆ అబ్బాయి కూడా అలాగే గొప్ప ఇంటి బిడ్డలాగైతే బతుకుపోతున్నాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య టామ్ అని జెర్రీ అయితే అన్న చెల్లెళ్ళు లేకపోతే అక్క చెల్లెల మధ్య మనం మంచి బాండింగ్ని చూడబోతున్నాం. అలాగే వాళ్ళిద్దరి మధ్య గలాట్లు కొట్లాట్లు కూడా చూడబోతున్నాం. అలాగే ఆ పాపనైతే మన కావ్య అయితే ప్రతిరోజు చూస్తూ ఉంటుంది, మన రాజు అయితే ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఇది జరిగేదైతే ఖచ్చితంగా సెకండ్ జనరేషన్లో స్కోప్ అనేది ఇక్కడ దొరికింది అంతే. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రాహుల్ని అలాగే స్వప్నాన్ని ఇంట్లోంచి మెడపట్టుకొని బయటికి కట్టేయడం మాత్రం 1000% పక్కా. అది మాత్రం 1000% కాదు, అది ఫిక్స్ అయిపోండి. ఒకవేళ రాహుల్ ఉన్నా కానీ ఏం చేయలేదులేండి. ఎందుకంటే అక్కడ మన మళ్ళీ జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు కదా. ఇంకొక మాట ఏం చెప్పారు, ఇక్కడ అప్పులాగానే ఆడబిడ్డ పుడుతుంది. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనేది కామన్గా ఉండాలి కాబట్టి అప్పుకైతే ఆడబిడ్డ పుట్టే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మన రాజ్ కావ్యకి అయితే అబ్బాయి అమ్మాయి పుట్టారు. అమ్మాయి అయితే వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. అబ్బాయి అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే మన స్వప్న కూతురు మాత్రం మన రాహుల్ లాగా, అలాగే రుద్రానికి 2.0 లాగా, రుద్రాణి గారికి 2.0 లాగా అయితే అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. నీలాగానే దొంగ అవుతుంది, నీలాగానే అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే ఎలాగైతే అంటామో అదేవిధంగా నీలాగానే ఉంటుంది అనేసి మన క్లారిటీగా అయితే మన ప్రకాశం గారు అయితే ఆ రోజు చెప్పారు కదా. అదేవిధంగా మన రుద్రాణి గారి మనవరాలు స్వప్న కూతురు, రాహుల్ కూతురు మనకు వీళ్ళకి అగైనెస్ట్గా అయ్యి విలన్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దుగ్గిరాల ఫ్యామిలీ వారసురాలు కాదు కాబట్టి, ఇక్కడ కావ్య కూతురు మాత్రమే దుగ్గిరాల ఇంటి వారసురాలైనా కానీ అక్కడ వేరే ఇంట్లో పెరగడం వల్ల ఆ కావ్యానే మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మముడి సెల్లు ఇంకా చాలా జరిగితే ఇన్ కేసు 2026 దాటిపోతే అప్పుడు కావ్య మళ్ళీ 2.0గా కావ్య రాజు మనకేమైనా అవ్వచ్చు. అయిన తర్వాత ఇప్పుడు కావ్య రాజే మళ్ళీ పుట్టచ్చు. లేకపోతే ఇప్పుడు ఉన్న స్వరాజ్ ఉన్నారు కదా, మన రేవతి గారు కొడుకున్నారు కదా, ఆ అబ్బాయి రాజులాగా తయారైతే మన కావ్య పాప ఉంది కదా, కావ్య పాప వచ్చి మనకి కావ్యలాగా తయారైతే మంచి స్టోరీ అయితే డెవలప్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మీకు రాజ్ ఎలా బయటపడతాడు జైలు నుంచి అనేసి మీకు డౌట్ రావచ్చు. రాజ్ ఏం లేదు, మనకు అదే చెప్పాను కదా, మనం అన్నం తినాలంటే టక్ ఎలాగైతే తింటామో ఆ విధంగా టక సీన్లు అయితే చూపించేస్తారు. రాజ్ అయితే అక్కడ బాగా బాధపడతా అంటే మన కావ్య అయితే వచ్చి నువ్వు నా పక్కనే ఉండాలి, ఎలాగైనా సరే మీరు మా పక్కనే ఉండాలి అనేసి అయితే మనకు చెప్పారు. సూపర్ అనిపించింది నాకు. సూపర్. ఆ కావ్య వచ్చి చెప్పింతే అక్కడ ఒకరు వీడి ట్రాక్ తెలియదు నీకు, వీడు ఎన్నోసార్లు మనం ట్రై చేసాము, వీడిని ఎన్నోసార్లు పట్టుకోవాలని చూసాము కానీ మనం పట్టుకోలేకపోయాము, పట్టుకుందాం వీడిని ఎలాగైనా సరే పట్టుకుందాము అనేసి వాళ్ళైతే ట్రాక్ గురించి అయితే పోలీసు వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. ఆ ట్రాక్ ప్రకారం వాడు తప్పించుకోవాలని చూస్తా ఉన్నప్పుడు రాజు కూడా వాళ్ళతో పాటు తప్పించుకొని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే శనివారం ఆధారం తప్పించుకున్నారంటే చాలు కదా, ఇంకా ఆటోమేటిక్గా సోమవారం అయితే మనకు బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మన రాజు అయితే ఆటోమేటిక్గా ఇంట్లోనే ఉంటాడు. నిజాలు బయటకు పడిన తర్వాత మన రాహుల్ అయితే జైలుకి పోతాడు. జైలుకి పోయిన తర్వాత మన స్వప్న అయితే పగబడుతుంది, అక్క చెల్లెల మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, అప్పు పైన అయితే పగ సాధిస్తారు వాళ్ళు. పగ సాధించిన తర్వాత మన రాజు అయితే కావ్య బిడ్డ అలాగే రాజు ఉండే ఫోటో కూడా ఒకటి బయటకు అయితే వచ్చింది. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉన్నాయి కానీ ఆల్రెడీ మునిగిపోయింది, మొత్తం మునిగిపోయినప్పుడు ఒక ఏళ్ళు మాత్రం కనపడుతుంది. ఆ ఏళ్ళు పట్టుకొని లాగితే బ్రహ్మముడి బతికింది. ఇన్ కేస్ ఆ ఏళ్ళు కూడా మునిగిపోతే ఇంక మనమే చేయలేం. సెంటిమెంట్ మరీ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. బాగుంది సెంటిమెంట్ అయితే, కానీ ఇంకొంచెం తగ్గించి కొంచెం క్యారెక్టర్స్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఏదో టకటకా తీసేయాలని కాకుండా కొంచెం నిదానంగా తీసుకొని పోతే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీరు ఎట్టా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అడిగిన విషయం. థ్యాంక్ యూ సో మచ్.